హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్ననైతే పొద్దున్నే ఇంకా మా బాబు అయితే ఓట్స్ కావాలని ఏడుస్తున్నాడండి. సో తన కోసం అయితే ఇక్కడ ఓట్స్ ఇంకా పాలు బ్రౌన్ షుగర్ అయితే వేసి కలిపేసానండి. చూసారు కదా ఒక పక్కన అయితే ఎలా ఏడుస్తున్నాడో. ఇంకా అది కలిపి అయితే మా హస్బెండ్కి ఇచ్చేసానండి. తనైతే తినిపిస్తూ ఉన్నాడు బాబుకైతే. నేను ఇంకా మిగిలిన పనులన్నీ చేసుకుంటున్నానండి. ఇంకా బాబు అయితే ఓట్స్ తిన్న తర్వాత బాదం కూడా తింటాడనేసి ఇది కూడా తీస్తున్నానండి. ఇంకా పిల్లలు అయితే నైట్ సరిగా తినట్లేదు. ఇంకా పొద్దున లేవగానే వాళ్ళకైతే ఆకలి అవుతుందండి. సో పొద్దున్నే ఏదో ఒకటి అడుగుతున్నారు. మెయిన్గా మా బాబు అండి నైట్ సరిగా అంటే తినడు. ఇంకా నైట్ మొత్తం నిద్ర కూడా సరిగా పోడండి. పొద్దున్న లేచేసరికి ఖచ్చితంగా ఏదో ఒకటి ప్రిపేర్ చేసి అయితే ఇవ్వాలండి. ఇంకా తింటేనే మంచిగా అంటే కూల్గా ఉంటాడు. లేదంటే పొద్దున్నే ఇంకా ఏడుస్తూనే ఉంటాడండి. తర్వాత అయితే నేను ఫ్రెష్ వచ్చి నా కోసం అయితే హాట్ వాటర్ పెట్టుకున్నానండి. ఇంకా హాట్ వాటర్ అవ్వగానే దించి పక్కన పెట్టేసి పల్లి చట్నీ కోసం అయితే ఇక్కడ పల్లీలు వేయించుకుందామని ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ వేడిన తర్వాత అయితే జీలకర్ర కూడా వేసుకున్నానండి. అలాగే దీంట్లోకి అయితే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి కొన్నే ఉన్నాయి. సో అందుకనేసి ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నానండి. ఇంకా కారానికి సరిపడా అయితే ఇంకా వీడియోస్ అయితే టైంకి పెట్టట్లేదండి. పిల్లల టైం టేబుల్ మొత్తం చేంజ్ అయిపోయింది. అంతకుముందేమో మార్నింగ్ టైంలో పడుకునేదండి బాబు అయితే. ఇంక ఇప్పుడైతే మార్నింగ్ టైంలో పడుకోవట్లేదు. ఆఫ్టర్నూన్ టైంలో పడుకుంటున్నాడు. సో ఇంకా వాళ్ళు పడుకున్నాకే నాకైతే వీడియో పనులు. సో అందుకనేసి ఈ మధ్యలో అయితే కొంచెం వీడియో టైమింగ్స్ అటు ఇటు అయిపోయాయండి. ఇంకా పాపకి స్కూల్ స్టార్ట్ అయితే కానీ వీడియోస్ అన్నీ టైం టు టైం అయితే రావండి. సో ఈ లోపు అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ఇక్కడైతే నేను పల్లీలు వేయించాక మా ఫ్రెండ్ నాకు నిన్న మైదాకి తీసుకొచ్చి ఇచ్చిందండి. నాకు గుర్తులేదు అసలు. ఈరోజు గుర్తొచ్చింది. ఇంకా మళ్ళీ ఇది అలానే పెడితే ఖరాబ్ అయిపోతుంది అనేసి ఆ పల్లీలు ఎలాగో చల్లారడానికి టైం పడుతుంది కదండి. ఈ లోపు ఇదన్నా మిక్సీకి పట్టుకుందాం అనేసి ఇదైతే మిక్సీకి పట్టుకుంటున్నానండి. దీంట్లో అయితే ఇంకా ఇట్లా పుల్లలు లాంటివి ఉంటాయి కదా, అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఓన్లీ ఆకైతే ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను. ఫస్ట్ టైం కొంచెం అయితే పట్టానండి. తర్వాత అయితే ఇంకా అవన్నీ ఆ పుల్లలు అవన్నీ ఏరుకుంటూ చేస్తే లేట్ అయ్యేటట్టు ఉందనేసి ఇక్కడైతే పల్లి చట్నీ కోసం ఇంకా పల్లీలు వేయించుకుంటున్నానండి. ఇంకా పల్లీలు కూడా చల్లారిపోయాయి. నేను కొంచెం పట్టేలోపు మా హస్బెండ్ కూడా ఈ లోపు అయితే రెడీ అయ్యి వచ్చారండి. సో తనకి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టేసి తను వెళ్ళాక ఇంకా ఈ గోరింటాకు అయితే మిక్సీకి పట్టుకుందాం అనేసి అనుకుంటున్నానండి. ఇంక ఇక్కడ చూసారు కదా చట్నీ కూడా మిక్సీకి పట్టుకున్నానండి. దాని తర్వాత అయితే దోశలు వేయడం కూడా స్టార్ట్ చేశానండి. ఈ రోజు అయితే నేను ఇన్స్టెంట్ దోశ పిండి ఉంటుంది కదండి, అదైతే వాడుతున్నాను. యాక్చువల్లీ అయితే ఇంట్లో దోశ పిండి అలా ఏం పట్టలేదండి. ఇంకా మా పాప ఏమో దోశ కావాలి అనేసి అడిగింది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇన్స్టెంట్ దోశ పిండి తీసుకొచ్చారండి మోర్లో అయితే. సో దాంతో అయితే దోశలు వేస్తున్నాను. దోశలు అయితే చాలా బాగా వచ్చాయండి. ఎలా వస్తాయో ఏమో అనేసి అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయి. ఇంకా బయట మనం హోటల్లో దోశలు తీసుకొచ్చే బదులు ఇంకా ఇలాంటి దాంతో ఎప్పుడైనా మనకు వీలు కానప్పుడు ఈ ఇన్స్టెంట్ దోశ పిండి తీసుకొచ్చుకొని వేసుకునేది బెటర్ అండి. ఇంట్లో వాళ్ళందరం తింటాము. ఇంకా మనం బయట కొనుక్కొచ్చుకుంటే మాత్రం అది ఎటు సరిపోదు. ఇంకా వాళ్ళు కూడా అంటే ఎలా చేస్తున్నారో ఏమో కూడా అర్థం అవ్వట్లేదు కదండి. సో దానికంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది. ఇంక ఇక్కడైతే నేను మా హస్బెండ్కి అలాగే పాపకు బాబుకి అందరికీ అయితే దోశలు వేసానండి. మా బాబు అయితే పొద్దున్నే ఓట్స్ తిన్నాడు కదా, సో అందుకనేసి ఇంకా తనకైతే దోశ ఎక్కువగా నచ్చలేదండి. కొంచెమే తిన్నాడు. మిగిలిందంతా ఇంకా మళ్ళీ నేనే తినేసానండి. దోశలు కూడా చాలా బాగా వచ్చాయి కదండి. మా హస్బెండ్ అంటున్నారు, ఇంట్లో నువ్వు ప్రిపేర్ చేసే పిండి కంటే ఈ దోశ పిండితోనే దోశలు బాగా వస్తున్నాయి కదా అనేసి అంటున్నారండి. కాకపోతే ఈ దోశ పిండి అయితే ఇంకా రెగ్యులర్గా వాడడం కూడా అంత మంచిది కాదండి. ఎప్పుడన్నా ఒకసారి మనకు వీలు కానప్పుడు అలా తెచ్చుకొని వేసుకుంటే ఏం కాదు. కానీ ఇంకా రెగ్యులర్గా ఇలాంటివి అయితే అస్సలు వాడకూడదండి ప్యాకెట్ ఫుడ్ అయితే. సో నేనైతే ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఎప్పుడైనా. కాకపోతే ఈ ఒక్కసారికి అయితే ఇలా చేస్తానండి. ఇంక ఇక్కడైతే దోశలు వేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత అయితే ఈ గోరింటాకు ఉంది కదా, ఇదైతే మొత్తం మిక్సీకి పట్టుకున్నానండి. ఇంకా ఇది ఆకు చూస్తేనేమో చాలా అనిపించింది. మొత్తం మిక్సీకి పట్టుకున్నాకైతే కొంచెమే అయిందండి క్వాంటిటీ అయితే. చాలా మెత్తగా మిక్సీకి పట్టుకున్నానండి. ఇది మెత్తగా పట్టుకుంటేనే తొందరగా పండుతుందండి. చిన్నప్పుడు అయితే మేము రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచి పెట్టుకునేదండి. అది అస్సలు సరిగా ఎర్రగా కాకపోతుండే. అంటే మరీ చిన్నగా ఉన్నప్పుడు ఈ గోరింటాకు అంటే పిచ్చి ఉండేదండి. ఊరికనే చెట్లకు తెంపుకొచ్చేసి రోట్లో నూరి ఇంకా కచ్చా పచ్చగా నూరి పెట్టుకునేదండి. అది సరిగా పండిందా పండలేదా అనేది కూడా పట్టించుకోకపోతుండేది. అదొక పిచ్చి అప్పుడైతే. ఇంకా ఇప్పుడు అంటే అది ఎప్పుడైనా దొరికినప్పుడు ఇలా మిక్సీలో వేసి పెట్టుకోవడమే అండి. మీలో ఎంతమందికి చిన్నప్పుడు గోరింటాకు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే నేను రైస్ కడిగి పక్కన
పక్కన పెట్టేసానండి. తర్వాత కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. సో, కర్రీ అనేసి అనుకున్నాను గానీ, తర్వాత అయితే నేను బిర్యానీ చేద్దామనుకున్నానండి. యాక్చువల్లీ మష్రూమ్స్ తీసుకొచ్చారండి మా హస్బెండ్ అయితే. దోస పిండి కోసం పోయినప్పుడు మష్రూమ్స్ కూడా ఫ్రెష్‌గా వచ్చాయంట అప్పుడే. సో, అందుకనేసి మష్రూమ్స్ తీసుకొచ్చారండి. నాకేమో బిర్యానీ తినాలనిపించింది. సరే ఇంక మష్రూమ్ బిర్యానీ చేసుకుందాం అనేసి అయితే ఇంకా ట్రై చేస్తున్నాను. కాకపోతే ఆల్రెడీ రైస్ కడిగి పెట్టాను కదండీ! ఇంకా ఆ రైస్‌తోనే చేస్తాను. ఇంట్లో బాస్మతి రైస్ కూడా లేవండి. సో, నార్మల్ రైస్‌తోనే చేద్దామనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే బ్రౌన్ ఆనియన్స్ కోసం అయితే ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఒక 2, 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా ఆల్రెడీ నిన్న నేను డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉండే మూకుట్లో. సో, ఆ ఆయిల్‌లోనే ఇంకా ఈ ఆనియన్స్ కూడా మొత్తం అయితే మళ్ళీ డీప్ ఫ్రై చేసుకున్నాను. బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే. నాకనిపించింది ఇంత ఆయిల్‌లో వేస్ట్‌గా వేశాను అనిపించిందండి ఫస్ట్ అయితే. ఇంకా తర్వాత మళ్ళీ ఇది కర్రీస్‌లోకే వాడతాను కదా! సర్లే అనేసి ఊరుకున్నాను. ఇంకా ఆయిల్ ఏంటంటే కొంచెం తియ్యగా అయినట్టు అయిపోతదండి ఆనియన్స్ వేసేసరికి. కొంచెం ఆయిల్ ఏస్తే అయిపోతుండే అనిపించింది. నాకంత ఐడియా రాలేదండి. ఇంకా మూకుడు స్టవ్ మీద పెట్టేసాను. డైరెక్ట్ అంత ఆయిల్‌లోనే ఆనియన్స్ అయితే వేసేసానండి. సో, వీటన్నిటిని అయితే కలుపుతూ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకైతే ఫ్రై చేసుకున్నాను. ఇంకిప్పుడైతే వీటన్నిటిని కూడా మొత్తం అయితే తీసేసుకుంటున్నానండి. మంచిగా ఫ్రై అయిపోయాయి. మరీ బాగా ఫ్రై అయినా గానీ కొంచెం చేదొచ్చినట్టు అవుతాయి కదా అనేసి నేనైతే ఇలా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకొని ఇంకా ఆయిల్‌లో నుంచి మొత్తం తీసి ఇంకొక ప్లేట్‌లోకి అయితే వేసుకుంటున్నాను. ఇదంతా కూడా మార్నింగే చేస్తున్నానండి నేనైతే. ఇంకా కొంచెం అంటే పొద్దున్నే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. బ్రేక్‌ఫాస్ట్ అలా అయిపోయిందండి. ఇంకా మా హస్బెండ్ ఏమో ఆఫీస్‌కెళ్ళిపోయారండి. పిల్లలు ఇప్పుడు పడుకునేలా లేరు. సో, అందుకనేసి పిల్లలు ఆడుకుంటున్నప్పుడు నేనైతే ఇవన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ తినే ముందైతే నేను బిర్యానీ చేసుకుంటాను. ఇక్కడ చూసారు కదండీ! మిక్సీ జార్‌లోకైతే నేను కొంచెం పుదీనా, కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే అల్లం ముక్క అయితే వేసుకుంటున్నానండి. ఇవన్నీ అయితే మంచిగా మెత్తని పేస్ట్‌లా అయితే మిక్సీకి పట్టుకొని ఇంకా పక్కన పెట్టుకున్నానండి. ఇది అంటే ఈ మసాలా వాడి నేనైతే బిర్యానీ చేస్తానండి. ఇంకా తర్వాత అయితే ఈ మష్రూమ్స్ ఇవన్నీ కూడా నేను ఆఫ్టర్‌నూన్ టైంలో క్లీన్ చేస్తున్నానండి. సో, అవన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని ఇంకా వెళ్ళి పిల్లలకి స్నానాలు అలా చేపిచ్చేసానండి. ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యాను. ఆలోపే టైం అయితే 12:30 అలా అవుతుందండి. ఇంకా మా బాబు పడుకున్నాడు గానీ పాప అయితే పడుకోలేదండి. నాతో పాటే ఉంది. సో, ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి. రోజు ఆఫ్టర్‌నూన్ టైంలో లేట్ అయిపోతుంది లంచ్ చేసేసరికి. ఇంకా ఈరోజు వీడియో లంచ్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకుందాంలే అనేసి అయితే ముందుగా లంచ్ ప్రిపరేషన్సే స్టార్ట్ చేశానండి. ఇక్కడ ఈ మష్రూమ్స్ క్లీన్ చేయడమే పెద్ద టాస్క్ అండి. సో, నాకైతే చాలా టైం పడతది. ఇంకా కొంచెం గోరువెచ్చని నీళ్ళలో మష్రూమ్స్ అన్నీ వేసుకున్నాను. వేసుకొని దానిపైన ఉండే స్కిన్ ఉంది కదా! అదైతే ఇలా తీస్తున్నానండి. సో, మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేసాం కదా! చాలా ఈజీగా ఊడొచ్చేస్తదండి. ఇంకా మష్రూమ్స్‌కి ఏంటంటే చాలా మట్టిలాగా ఉంటదండి పట్టుకొని. మనం ఇట్లా వేడి నీళ్ళలో వేస్తే ఏంటంటే, ఆ మట్టి అనేది తొందరగా ఆ మష్రూమ్స్ నుండి ఊడిపోతదండి. సో, అందుకనేసి ఇంకా వాటినైతే మట్టి లేకుండా క్లీన్‌గా వాష్ చేసుకుంటూ పైన ఉన్న లేయర్ అంతా తీసేస్తున్నానండి. ఇంకా తీసేసి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత అయితే ఇక్కడ రైస్ ఉడకడం కోసం అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో అయితే కొంచెం వాటరు అలాగే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండీ! అవన్నీ అయితే వేసుకుంటున్నాను. ఇంకా టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇంకా లెమన్ కూడా కొంచెం స్క్వీజ్ చేసుకున్నాను. ఎందుకంటే నిమ్మకాయ పిండితే రైస్ వస్తదంట పొడి పొడిలాడుతూ. సో, అందుకనేసి కొంచెం నిమ్మకాయ కూడా పిండుకున్నానండి. ఇక్కడైతే నేను బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండీ! అవైతే చాలా తక్కువ వేస్తున్నానండి. ఎక్కువైతే వేయట్లేదు. దీంట్లో అయితే కొంచెం నెయ్యి కూడా వేశానండి నేను. ఇక్కడ చూసారు కదా! సాల్ట్ అయితే టేస్ట్‌కి సరిపడా వేసేసి ఇంకా కొంచెం లెమన్ పిండానని కూడా చెప్పాను కదండీ! అది కూడా ఇక్కడైతే చూపిస్తున్నాను. సో, ఇంకా ఆ నీళ్ళైతే మంచిగా మరిగించుకోవాలండి. ఆ నీళ్లు మరిగే గ్యాప్‌లో అయితే నేను ఇక్కడ మష్రూమ్స్ కూడా కట్ చేసుకుంటున్నానండి. నాకైతే చాలా ఇష్టమండి మష్రూమ్స్ కట్ చేయడం. చాలా సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తది ఆ పని చేస్తూ ఉంటే. కాకపోతే మష్రూమ్స్ ఏంటంటే కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయండి. నేను చేసేది బిర్యానీ కదా అనేసి ఇంకా కొంచెం చిన్నగా ఉన్నయయితే అలానే ఉంచాను. వాటిలలో అయితే 2 పీసులు అలా ఏం చేయలేదండి. కొంచెం పెద్దగా ఉన్నయయితే 2, 2 ముక్కలు చేశాను. ఇంకా నేను ఈ మష్రూమ్స్ అన్నీ కట్ చేసే లోపైతే ఇందాక స్టవ్ మీద రైస్ కోసం వాటర్ పెట్టుకున్నాను కదండీ! ఆ వాటర్ అయితే మంచిగా మరుగుతున్నాయి. సో, ఇప్పుడైతే దీంట్లోకి పొద్దున కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదండీ! అదైతే వేస్తున్నాను. రైస్ అయితే చాలా నానాయండి. పొద్దున ఎప్పుడో కడిగి పెట్టేశాను. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసేది ఆఫ్టర్‌నూన్ టైంలో అండి. మంచిగా నానాయి తొందరగా కుక్ అయిందండి రైస్ అయితే. చాలా టైం అయితే పట్టలేదు. ఇంకా రైస్ అయితే చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేశానండి నెమ్మదిగా. అంటే అవి ఎట్లాగో ఫుల్‌గా నానాయి కదా! ఉడకడానికి కూడా తక్కువ టైమే పడతది కదా అనేసి చిన్న
చిన్న స్టవ్ మీద పెట్టేశానండి. ఇంకా పెద్ద స్టవ్ మీద అయితే బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. పెద్ద గిన్నె తీసుకున్నానండి. యాక్చువల్లీ ఈ గిన్నె అయితే నాకు చాలా పెద్దగా అంటే క్వాంటిటీకి చూసుకుంటే అయితే చాలా పెద్దగా అయిపోయిందండి. బిర్యానీ ఎక్కడో అడుగులో ఉంటది. కాకపోతే ఏంటంటే కొంచెం ఇరుకు దాంట్లో చేసినా సరిగ్గా రావట్లేదండి. మళ్ళీ దట్టు మన నార్మల్ రైస్ కదండీ! సో, ఇంకా మరీ ఇరుకుగా ఉంటే అంత బాగుండదనేసి ఇంకా ఈ పెద్ద గిన్నె అయితే తీసుకున్నానండి. ఇంక ఈ గిన్నె అయితే స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకున్నానండి. దాని తర్వాత అయితే దీంట్లోకి మళ్ళీ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండీ! అవన్నీ అయితే కొంచెం కొంచెంగా వేసుకొని సో, అవి కూడా ఫ్రై అయిన తర్వాత అయితే ఇందాక మిక్సీకి పట్టుకున్న పేస్ట్ ఉంది కదండీ! అది వేసుకున్నాను. దాంతో పాటే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా! అవి కూడా వేసుకున్నానండి. ఇంకా అవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని అయితే ఇప్పుడు సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ అయితే ఇప్పుడు కొంచెం వేసుకున్నాను. తర్వాత మళ్ళీ కొంచెం వేసుకుంటాను. దీంట్లో అయితే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని దాని తర్వాత అయితే ఇంకా కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకున్నానండి. ఫస్ట్ అయితే ఆ మసాలా మంచిగా ఫ్రై అయిందండి ఆయిల్‌లో. సో, అది ఫ్రై అయిన తర్వాతే నేనైతే మష్రూమ్స్ వేసుకున్నాను. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకొని దాని తర్వాత అయితే ఒక టమాటా ఉంటది కదా! అదైతే పొడుగ్గా కట్ చేసి వేసుకున్నానండి. అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకైతే టేస్ట్‌కి సరిపడా కారం, అలాగే ఉప్పు, ఇంకా కొంచెం ధనియాల పొడి అయితే వేసుకున్నానండి. వేసుకొనైతే ఇవన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకొని, ఇంకా మష్రూమ్స్‌కైతే మసాలా మొత్తం పట్టేటట్టయితే కొంచెం సేపయితే ఉడికిచ్చేసానండి. దాని తర్వాతయితే ఇంకా పెరుగుంటది కదా! పెరుగైతే దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఇందాకైతే టమాటా పొడుగ్గా కట్ చేసి అన్నాను కదండీ! అంటే టమాటా ఒక్కటే పొడుగ్గా కట్ చేసి కాదు. పొడుగ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవాలండి. ఇంకిక్కడైతే పెరుగు వేసుకొని మొత్తం ఒకసారయితే కలుపుకొని, ఇంకా దీంట్లో ఉండే ఆయిల్ ఉంటది కదండీ! ఆయిల్ పైకి తేలే వరకైతే ఇలా ఉడికించుకోవాలండి. ఇంకా ఇప్పుడైతే మంచిగా మష్రూమ్స్ ఇంకా అవన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయండి. చూడ్డానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది చూడండి. ఇప్పుడైతే సాల్ట్ కొంచెం తక్కువ అనిపించి కొంచెం సాల్ట్ అయితే వేశానండి. వేసి అయితే మళ్ళీ ఒకసారి కొంచెం లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నానండి. ఇంకా దీన్ని మొత్తం అయితే ఒకసారి కలుపుకొని ఇంకా దీని పైనుంచి అయితే కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా అయితే ఇంకా యేసుకున్నానండి. దాని పైనుంచి అయితే బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా! అవి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడైతే దీనిపైన రైస్ వేసుకుంటున్నానండి. రైస్ అయితే అంటే మనం లేయర్‌లలా కూడా వేసుకోవచ్చండి. ఫస్ట్ ఒక లేయర్ రైస్ ఏసి మళ్ళీ కొంచెం ఈ కర్రీ పక్కకు తీసి పెట్టుకొని మధ్యలో వేసుకొని మళ్ళీ దానిపై నుంచి మళ్ళీ రైస్ ఏసుకోవచ్చండి. కాకపోతే ఇంకా పిల్లలు తింటారు కదా! మధ్యలో అంటే రైస్ మధ్యలో మళ్ళీ మసాలా ఎందుకు కారంగా ఉంటదేమో అనేసి నేనైతే ఒకటే లేయర్‌లా వేస్తున్నానండి. మొత్తం అడుగునైతే మసాలా ఉంచేసాను. పైనుంచి అయితే ఈ రైస్ వేస్తున్నానండి. రైస్ అయితే ఇంకా ఆల్రెడీ కుక్ అయిపోయిందండి. అంటే ఒక 90% కుక్ అయిపోయింది. ఇంకా ఆ రైస్‌నే దీనిపైన అయితే వేసేసానండి. వేసేసి మళ్ళీ పైనుంచి అయితే కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకొని దాని పైనుంచి అయితే బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నానండి. ఇంకా ఆనియన్స్ పైనుంచి అయితే మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేస్తే ఏంటంటే అన్నం కొంచెం పొడి పొడిగా వస్తది. అందుకనేసి వేసేసి ఇంకా దానిపైన అయితే ఒక బరువు పెట్టేసానండి. ఒక 15 మినిట్స్ అలా దమ్ చేస్తే సరిపోతదండి. 15 మినిట్స్‌లో అయితే బిర్యానీ రెడీ అయిపోతది. దాన్నయితే నేను సిమ్‌లోనే పెట్టేస్తానండి. ఇంకా మనం హై ఫ్లేమ్‌లో పెట్టామనుకో మాడిపోతది. అది అయ్యే టైంలో అయితే నేను ఇక్కడ వాటర్ బాటిల్స్‌లో వాటర్ నింపుతున్నానండి. చాలా రోజులవుతుంది వాటర్ బాటిల్స్ అన్నీ పక్కన పెట్టేసి. ఈ మధ్యలో అయితే ఎక్కువగా కుండ వాటరే తాగామండి. ఇప్పుడు కుండ ఏంటంటే పిల్లలు అటు ఇటు దాంట్లో చేతులు పెట్టి ఇంక ఇష్టం ఉన్నట్టుగా చేస్తారండి. అదైతే కొంచెం కారుతుందండి. మళ్ళీ వర్షాలు కూడా పడ్డాయి కదండీ! కుండ వాటర్ తాగబుద్ధి అవ్వట్లేదు. అందుకనేసి ఇప్పుడు బాటిల్స్ అన్నీ నీట్‌గా కడిగి బాటిల్స్‌లలో అయితే వాటర్ పోసేసానండి. పోసైతే ఇంకా హాల్‌లో పెట్టేసాను. ఇంకా ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగొచ్చని. ఇక్కడైతే నేను ఈ బాటిల్‌లో వాటర్ పోసి ఇంకా అన్నీ ఎక్కడివక్కడ పెట్టేసానండి. ఈలోపైతే బిర్యానీ కూడా కుక్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. దాన్నైతే ఇంకా పక్కన పెట్టేసానండి. ఒక 15, 20 మినిట్స్ తర్వాత అయితే ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి. ఈలోపు మా హస్బెండ్ కూడా వస్తారు. ఇంక ఇల్లంతా ఎలా ఉందనేసి నేనైతే ఇల్లు సర్దడం స్టార్ట్ చేశానండి. పిల్లలిద్దరైతే పడుకున్నారండి. పాప అయితే ఇంకా ఇందాకనే నేను బిర్యానీ చేసేటప్పుడు పడుకుంది. వాళ్ళు పడుకున్నప్పుడే నాకైతే కొంచెం ఈ సర్దడం ఇదంతా కొంచెం ఖాళీ టైం దొరుకుతదండి. ఎంత సర్దినా గానీ మళ్ళీ సర్దనట్టే చేస్తున్నారండి పిల్లలైతే. మళ్ళీ కాసేపటికి తీసుకొచ్చి ఎక్కడి బొమ్మలు అక్కడ పడేస్తారు. ఇంకా చాలా వరకు వీటిలో ఉండే బొమ్మలన్నీ తీసి బయట పడేసానండి. ఇంకా రోజు రోజుకి ఇంకా తగ్గుతూనే ఉన్నాయి బొమ్మలైతే. లాస్ట్ వరకైతే కొన్ని కొన్ని మంచిగా ఉంచి మిగిలినవన్నీ కూడా పడేస్తానండి. ఇక్కడైతే 2 టబ్బుల్లో అయితే మొత్తం అయితే అంటే ఎత్తి ఆ సెల్ఫ్‌లలో అయితే పెట్టేసానండి. ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ వచ్చారండి ఆఫీస్ నుండి అయితే. తను వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత అయితే ఇంకా తన కోసం ఇక్కడ బిర్యానీ అయితే పెట్టేస్తున్నానండి. మన రైస్‌తో చేసింది కదా! కొంచెం అంటే టేస్ట్ బానే ఉంది కానీ ఇంకా బాస్మతి రైస్‌తో చేస్తే ఇంకా
బాగుండేదండి. మా హస్బెండ్ కూడా అదే చెప్పారు. బాస్మతి రైస్‌తో చేసుంటే ఇంకా బాగుండేది కావచ్చు అనేసి. ఇంట్లో లేవు కదా! ఇంకా ఉన్న వాటితో చేశాను అనేసి అయితే చెప్పానండి. సో, ఇక్కడైతే నేను టేస్ట్ చూస్తున్నానండి. అసలు బిర్యానీ అయితే ఫుల్ వేడిగా ఉందండి. ఇంకా పొగలు కక్కుతుంది. సో, నేనైతే కొంచెం తీసుకొని నెమ్మదిగా అయితే ఊదుకుంటూ తినేసానండి. టేస్ట్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఎక్కువగా స్పైసీగా లేదు. మంచిగా ఉందండి మైల్డ్‌గా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ చూసారు కదా! నేను తిందామనే లోపు మా హస్బెండ్ అయితే ఇంక లెమన్ కూడా స్క్వీజ్ చేస్తున్నారండి. సో, తను అంటే కొంచెం లెమన్ తను పిండుకున్నారు. ఇంకా కొంచెం రసం ఉందనేసి నా ప్లేట్‌లో కూడా కొంచెం రసం అయితే వేసేసారండి. ఇప్పుడైతే నేను తినేస్తున్నాను. మా హస్బెండ్ ఇంకా వీడియోలో కనిపిద్దురా అంటే ఏం అవసరం లేదనేసి వెళ్లారండి. సో, అందుకనేసి నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నాను. పిల్లలైతే ఇంకా లేవలేదండి. వాళ్ళు లేచేలోపు నేను మా హస్బెండ్ అయితే ఇంకా లంచ్ చేసేస్తాము. ఇక్కడ చూసారు కదా! సో, నేనైతే టేస్ట్ చేశాను. చాలా బావుందండి నిజంగా చెప్పాలంటే. ఇంకా కిచెన్‌లో తింటూ ఉంటే అయితే ఫుల్లుగా ఉబ్బరిస్తుందండి. ఒక 2 బుక్కలు అలా వీడియో కోసం తినేసి, మళ్ళీ తర్వాత అయితే వెళ్లి హాల్లోనే కూర్చొని తిన్నానండి. నేను తినేటప్పుడైతే పిల్లలు లేవలేదండి. మేము పూర్తిగా తినడం కంప్లీట్ అయిపోయాకే మా బాబు అయితే లేచాడు. సో, మా బాబు లేచేసరికి నేనైతే వీడియో ఎడిటింగ్ పని చేసుకుంటున్నానండి. సో, బాబుకు పెట్టిస్తే బాబే తిన్నాడంట. మా హస్బెండ్ అయితే పెట్టించాడట అండి. పిల్లలిద్దరికీ కూడా చాలా నచ్చిందండి. దాంట్లో ఉండే మష్రూమ్సే ఎక్కువగా తిన్నారు వాళ్ళిద్దరైతే. ఇదైతే ఈవినింగ్ టైమ్ అండి. ఈవినింగ్ టైమ్‌లో అయితే నేను స్టవ్ మీద పాలు పెట్టేసానండి. సో, ఇంకొక స్టవ్ మీద అయితే మా హస్బెండ్ కోసం టీ పెడదామనేసి ఇంకొక గిన్నెలో నిన్నటి పాలుండే అండి. ఆ పాలైతే పెట్టేసి అదే పాలలో అయితే టీ పౌడర్ షుగర్ వేస్తున్నానండి. ఫుల్లుగా గొంతు నొప్పి లేస్తుందండి ఈ మధ్యలో అయితే. నాకే అంటే మా హస్బెండ్ కూడా నొప్పి లేస్తుందంట గొంతయితే. సో, అల్లం టీ పెడితే గొంతులో కొంచెం మంచిగా ఉంటది కదా అనేసి నేనైతే దీంట్లోకి అల్లం కూడా కొంచెం దంచి వేశానండి. నేను టీ పెట్టే టైంకి మా తమ్ముడు కూడా వచ్చానండి. సో, వాడిని అడిగితే నాకు కూడా కొంచెం కావాలి టీ అనేసి అన్నాడండి. సో, అందుకనేసి మళ్ళీ కొంచెం పాలైతే యాడ్ చేసేసానండి. సో, ఇద్దరికి సరిపడా టీ అయితే పెట్టాను. నాకు కూడా టీ తాగాలనిపించిందండి. నిన్ననైతే మంచిగా అల్లం వేసుకొని తాగాలి అనే ఫీలింగ్ వచ్చింది. కాకపోతే అప్పటి మందమే అనిపిస్తదండి. తీరా దాన్ని చూస్తే ఎందుకో అస్సలు తాగాలనిపించదు. నాకు చిన్నప్పటి నుంచి టీ అలవాటు లేదండి. అది అలవాటు చేసుకోవడం అంటే అలవాటు లేకపోవడమే బెటర్ అనేసి చాలామంది టీ లవర్స్ చెప్తూ ఉంటారు. టీ అలవాటైతే మానాలంటే కష్టమట అండి. ఎగ్జాంపుల్ మా హస్బెండే అండి. సో, తను కూడా చెప్తారు నీకు టీ అలవాటు లేదు. నువ్వు అది అలానే ఉంచుకో అనేసి. సో, నాకు కూడా ఎందుకో టీ చూస్తే తాగాలనిపించదండి. ఇక్కడైతే టీ మరగగానే మా హస్బెండ్‌కు అలాగే మా తమ్ముడికి పోసిచ్చానండి. ఇదైతే నైట్ అండి. సో, నిన్ననైతే నేను మా హస్బెండ్ అనగనగా మూవీ పెట్టుకొని చూసామండి. ఈవినింగ్ టైంలో అయితే టీ తాగాక. నేనైతే ఎక్కడి పనులు అక్కడ పెట్టి ఆ మూవీ ముందు కూర్చున్నాను. ఇల్లు అదంతా ఊడ్చేసి అయితే. సో, మూవీ అయితే ఎంత నచ్చిందో అండి. నేను మా హస్బెండ్ అయితే ఫుల్లుగా ఏడ్చేసాము. మా హస్బెండ్‌కి అయితే ఆ మూవీ చూస్తే తన లైఫే గుర్తొచ్చిందటండి. అంటే మా మామయ్య కూడా చిన్నప్పుడే చనిపోయారు కదా! సో, మా హస్బెండ్‌కి వాళ్ళ నాన్న చిన్నప్పుడు చెప్పిన మాటలే ఇంకా గుర్తున్నాయంట స్టిల్. సో, ఇప్పుడైతే గ్రూప్ 2 రిజల్ట్ కూడా వచ్చింది కదండీ! ఇదంతా చూసేసరికి మా హస్బెండ్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయారండి మూవీ చూసైతే. సో, నేనైతే ఇక్కడ పిల్లల కోసం స్నాక్స్‌గా పాప్‌కార్న్ వేయిస్తున్నానండి. ఫస్ట్ టైం పాప్‌కార్న్ వేయించానండి. నాకస్సలు వేయించడానికే రాదు. ఎలా వేయిస్తారో కూడా తెలియదు. మొన్న తీసుకొచ్చాడు మా హస్బెండ్ అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఆ రోజు నుంచి వేయించు, వేయించు అంటే నేను నాకు రాదు అనేసి పక్కన పెట్టానండి. నిన్న అంటే సాయంత్రం మా హస్బెండ్ బయట ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలైతే ఒకటే పప్పలు కావాలి అనేసి అడుగుతూ ఉన్నారండి. సరే ఒకసారి పాప్‌కార్న్ ట్రై చేద్దాం ఎలా వస్తుందో ఏమో అనేసి ట్రై చేశానండి. చూసారు కదండీ ఎంత వచ్చిందో పాప్‌కార్న్. కొంచెం నేను ఎక్కువేశాను. ఎక్కువేయడం వల్ల ఏంటంటే కొన్ని అట్లా కాకుండా మిగిలిపోయాయండి. అయినా గానీ నేను ఫస్ట్ టైం చేస్తే ఇంత వచ్చాయి. నాకైతే ఫుల్లీ హ్యాపీగా అనిపించిందండి. అసలు ఎప్పుడు అంటే చేయలేదు. చేస్తే నాకు రావేమో అనే ఫీలింగు. కాకపోతే ఆ జొన్నలు కూడా మంచిగున్నట్టున్నాయండి. అన్నీ వచ్చాయండి. పిల్లలిద్దరైతే ఇక్కడ కూర్చొని చూస్తున్నారండి. మీలో ఎంతమంది 'అనగనగా' మూవీ చూసారా అనేది కామెంట్ చేయండి. చూసి ఎంతమంది ఎమోషనల్ అయ్యారని కూడా చెప్పండి. నేనైతే నిజంగా చెప్పాలంటే చాలా ఏడ్చానండి. నాకైతే చాలా భయాలుంటాయండి లైఫ్ పట్ల. వామ్మో! ఫ్యూచర్‌లో అంటే చాలా రోజులు బతకాలనే ఫీలింగ్ ఉంటదండి నాకైతే. మధ్యలో ఏమన్నా అయితదా ఏంటి అనేసి ఇట్లాంటి భయాలు ఉంటాయి. మా హస్బెండ్ ఏమో లైఫ్ అంటే ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతది. నువ్వు ప్రతి దాని గురించి ఓవర్‌గా థింక్ చేయకు అనేసి అంటారండి. ఎందుకో నాకు అలాంటి అంటే నెగెటివ్ థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయండి. వాటి గురించి నేను ఎంత ఆలోచించొద్దనుకున్నా గానీ ఇట్లాంటివి చూసినప్పుడు ఎందుకో మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోయి ఫుల్లుగా ఏడ్చేస్తూ ఉంటానండి. మీరు కూడా నాలాగా ఇట్లా నెగెటివ్ థింకింగ్ చేస్తారా అనేది కూడా చెప్పండి. దాంట్లో నుంచి బయటపడాలంటే కూడా ఏం చేయాలనో కూడా చెప్పండి. నాకైతే నిజంగా చెప్పాలంటే ఫ్యూచర్ గురించి తలుచుకుంటే అప్పుడప్పుడు భయమేస్తదండి. సో
ఇక్కడైతే నేను పిల్లలకి పాప్‌కార్న్ పెట్టిచ్చేసి తర్వాత అయితే బోళ్ళన్నీ తోమేసానండి. చెప్పాను కదా! ఈవినింగ్ టైంలో అయితే ఇంకా మూవీ చూసుకుంటూనే ఉండిపోయానండి. ఎక్కడి పని అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు ఫాస్ట్‌గా పనులన్నీ చేసుకుంటున్నానండి. పొద్దునెప్పుడో గోరింటాకు మిక్సీకి పట్టి పెట్టానండి. దాన్ని పెట్టుకోవడానికి అసలు టైమే కుదరలేదండి. పొద్దున్నుంచి ఏదో ఒక పని సరిపోయింది. ఇప్పుడైనా పెట్టుకుందాం అనేసి అయితే పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చానండి. వచ్చేలోపు మా పిల్లలైతే ఆ పాప్‌కార్న్ అంతా అయిపోగొట్టి మళ్ళీ కావాలని ఏడుస్తున్నారండి. సో, నాకెలాగో ఈ పాప్‌కార్న్ చేయడం వచ్చింది కదా! సర్లే మళ్ళీ చేసి పెడతాను ఏడవకండి అనేసి ఇక్కడైతే నేను మళ్ళీ చేసి పెట్టానండి. మళ్ళీ సర్ప్రైజ్ అయిపోయాను. చాలా వచ్చిందండి. సో, ఇంకా వాటినైతే గిన్నెలోకి పోసి వాళ్ళకైతే ఇచ్చేసానండి పిల్లలకైతే. సో, మా హస్బెండ్‌కి కూడా చాలా నచ్చినాయండి. సో, సూపర్‌గా వచ్చాయనేసి ముగ్గురైతే తినేసారండి. ఇంకా నైట్ టైం వంట చేయలేదండి. మధ్యాహ్నం చేసిందే ఇంకా ఉంది. సో, అదే తినేసామండి డిన్నర్‌లోకైతే. ఇంకా డిన్నర్ చేశాక వచ్చిన బోల్‌లు అవి ఉంటాయి కదండీ! ఇంకా అవైతే తోమలేదండి. ఇప్పుడైనా గోరింటాకు పెట్టుకుందాం అనేసి అయితే సో, గోరింటాకు పెట్టుకుంటున్నానండి. ఇంకా నేను గోరింటాకు పెట్టుకుందాం అనేసి ఇక్కడ కూర్చున్నానో లేదో మా బాబొచ్చైతే నా మీద కూర్చున్నాడండి. అసలు వీళ్ళు నన్ను పెట్టుకొనిస్తారా? పెట్టుకొనివ్వరా? అనేసి ఇంకా మొత్తానికైతే స్టార్ట్ చేశానండి. ఎలా అయితే అలా అని. సో, కానీ మా బాబయితే ఏం డిస్టర్బ్ చేయలేదండి. కాసేపు కూర్చొని ఇంకా దాని తర్వాత అయితే వెళ్ళిపోయాడండి నా పక్క నుంచి. సో, నేనైతే గోరింటాకైతే చాలా సింపుల్‌గా పెట్టుకున్నానండి. మొత్తం హెవీగా పెట్టుకుంటారు కదా కొంతమంది. నాకలా నచ్చదండి. ఇట్లా సింపుల్‌గా పెట్టుకోవడమే ఇష్టం. నేనైతే గోరింటాకు పెట్టుకోక కూడా చాలా రోజులవుతుందండి. ఎప్పుడో పోయిన సంవత్సరం పెట్టుకుందాం అనుకుంటే అసలు ఆకే దొరకలేదండి. సో, ఇంకా ఈసారైతే మా ఫ్రెండ్ దయ వల్ల అంటే కొంచెం ముందే పెట్టుకున్నాను. చాలామంది ఆషాఢ మాసంలో పెట్టుకుంటారు కదండీ! ఇంకా ఈసారి కొంచెం వర్షాలు తొందరగా పడేసరికి ఇది కొంచెం తొందరగానే ఇగురొచ్చిందంట. ఇంకా ఆ ఇగురైతే చాలా తొందరగా పండుతదనేసి ఇంకా పెట్టుకుంటున్నానండి. యాక్చువల్లీ ఇది నిన్న పెట్టుకుంటే ఇంకా బావుండేది. కాకపోతే నేను మర్చిపోయి ఇంకా ఈరోజు పెట్టుకున్నాను. ఈరోజు కూడా అసలు ఇది పెట్టుకుంటానా లేదా అనే డౌటొచ్చిందండి. కాకపోతే ఫైనల్‌గా పెట్టుకున్నాను. టైం అయితే అప్పటికే 8:30, 9 అవుతుందండి. సో, పెట్టుకొని ఒక 2 అవర్స్ అన్నా ఉంచుకుంటే మంచిగా పండుతది. కాకపోతే ఆ 2 అవర్స్ కూడా ఉంచుకుంటానా లేదా అనే డౌట్‌తో ఉండేనండి. నేను పెట్టుకున్నాకైతే ఇంకా పాపకి, బాబుకి కూడా పెట్టేసానండి. వాళ్ళు కూడా మంచిగా పెట్టించుకున్నారు. ఇంకా మా బాబయితే పెట్టించుకున్నాడు కానీ దాన్ని కడుగుతా అని గోలండి. సో, ఒక 5 మినిట్స్‌కే కడిగేశాడు. నేనైనా అంతే అండి చిన్నప్పుడు. అది పెట్టుకునేంతసేపు చాలా ఎక్సైట్‌మెంట్‌తో పెట్టుకునేదండి. ఇంకా పెట్టుకున్నాకైతే మా మమ్మీని ఊరికేనే అడిగేది. మమ్మీ రెడ్‌గా అయి ఉంటదా? తీసేయనా అని కొంచెం తీసి చూసేదండి పండిందా లేదా అనేసి. సో, మా మమ్మీ ఇంకా ఊరికనే ఏం అడుగుతావు కడుక్కోపో అని కసిరిచ్చేదండి. సో, వెళ్ళి అయితే కడుక్కునేది. అంటే చిన్నప్పుడు ఏంటంటే ఎక్కువసేపు పెట్టుకొని ఉండాలంటే ఉండలేకపోతుండే. సేమ్ ఇప్పుడు మా పాప కూడా అంతే అండి. ఇంకా మా పాప అయినా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుందండి. బలవంతానికి ఉంచుకో మంచిగా పండుతది అని అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంది. కానీ మా బాబు అయితే ఒక నిమిషం కూడా ఉంచుకోలేదండి. వెంటనే తీసేసాడు. పిల్లలకి ఏంటంటే లేత చేతులు కదండీ! తొందరగా పండుతది. సో, నాకిక్కడ చూడండి పెడితేనే అంటే ముట్టుకుంటేనే ఎంత మంచిగా పండిందో. ఇంకా మా హస్బెండ్‌కి కూడా అరికాలలో కొంచెం పగుళ్ళుంటే తనకి కూడా పెట్టేసానండి. ఇంకా అందరం అయితే గోరింటాకు ఇలా పెట్టుకున్నాం. మా పాప చూడండి సో, ఒక హాఫ్ అన్ అవర్‌కి తీసింది. తనైతే చాలా మురిసిపోతుందండి. అప్పటికే అది చాలా పండింది అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఒకటే కిస్ పెట్టుకుంటుంది, నవ్వుకుంటుంది తనకు తానే. తనని చూస్తే నాకు కూడా హ్యాపీగా అనిపించిందండి. అంటే చిన్నప్పుడు నాకు నేనే గుర్తొచ్చేసాను. ఇంకా నేనైతే ఒక 2 అవర్స్ అలా ఉంచుకున్నానండి. తర్వాత తీసేసాను. నాకు కూడా బానే పండిందండి గోరింటాకైతే. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.